వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 2 రోజుల నుంచి ఒక అతిపెద్ద సంచలనాత్మక వార్త చక్కర్లు కొడుతుందండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకొక 6 నెలల్లో ఏడాదిలో ఉండవుట. ఇట్స్ అ వెరీ బిగ్ షాకింగ్ థింగ్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఎగుమతులు, భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎగుమతులు ఇవన్నీ కూడా చూస్తే $1 బిలియన్ ఉన్నాయి ఖచ్చితంగా. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి అనేది అంటే ముఖ్యంగా కోడింగ్కి సంబంధించినటువంటి దాంట్లో దీని మీద ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ ఈ కంపెనీ ఇప్పుడు కుప్పకూలుస్తోంది. వేరే ఈ ఐటీ కంపెనీల స్టాక్స్ని కానీ లేదంటే మిగతాది కానీ ఉద్యోగులందరిలో భయం ఉంది. చాలామంది భయపడుతున్నారు. ఏంటి ఈ ప్రకటన, ఉద్యోగాలు ఉండవు అని అంటున్నాడంటే ఏంటి ఇందులో అనేది ఒకసారి డీటెయిల్గా చెక్ చేస్తే అసలు ఏంటి క్లాడ్ కోవర్క్ అంటే ఏంటి? ఈ క్లాడ్ కోవర్క్ అనేటువంటిది అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఆంథ్రోపిక్ రూపొందించినటువంటి కొత్త ఏఐ చాట్బాట్ ఒక టూల్. ఇది సాధారణ చాట్బాట్ కంటే కూడా ఇంకా ముందుకెళ్ళి సంస్థల పనుల్ని ఆటోమేటిక్గా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్రాక్ట్స్ చదవడం, సమీక్షించడం, డేటా విశ్లేషణ మరియు ప్రొఫెషనల్ వర్క్స్, లీగల్ నోట్స్, సేల్స్, కస్టమర్ సపోర్ట్స్ ఈ పనులు పూర్తి చేయడం. ఈ టూల్ ఉద్యోగుల స్థానంలో కొన్ని రొటీన్ పనులని ఈజీగా ఆటోమేటిక్గా చేసేస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. మరి గ్లోబల్ టెక్ కంపెనీల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? అయితే ఈ టూల్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఐటీ, SaaS, డేటా అనలిటిక్స్ స్టాక్స్ అనేవి భారీగా పడిపోయాయి. సుమారు బిలియన్లు మార్కెట్ క్యాప్ అనేది కోల్పోయింది. భారీగా ప్రభావం పడినటువంటి వాటిలో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL టెక్ ఈ కంపెనీ షేర్లలో పతనం కనిపించింది. అమెరికా SaaS, లీగల్ టెక్ కంపెనీల షేర్లు పతనం అయిపోయాయి. ఎందుకు ఇంత ప్రభావం చూపించింది? ఆటోమేషన్ ప్రభావం. క్లాడ్ కోవర్క్ వంటి AI ఏజెంట్స్ ఆటోమేటిక్గా జాబ్స్, పనుల ఫ్లోని నిర్వహించగలవు. ఇది ప్రస్తుతం సాఫ్ట్వేర్ సేవల డిమాండ్ తగ్గించేటువంటి అవకాశాన్ని కూడా సూచిస్తోంది. ఇక భారతదేశం వంటి దేశాల్లో పెద్ద భాగం ఉద్యోగాలు, ఆదాయం మనుషుల పని మీదనే ఆధారపడుతుంది. AI వాటిని పోటీగా మార్చగలదు అని ఇన్వెస్టర్లకు భావించడం వల్ల ఈ మార్కెట్ ఈ మొత్తం అంతా కూడా కుదేలయ్యింది. మరి మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంది? ఒకవైపు ఏమో కొంతమందికి ఇది ప్రొడక్టివిటీ పెరుగుదల అని కనిపిస్తోంది. మరోవైపు జాబ్ మార్కెట్స్ అలాగే సాఫ్ట్వేర్ వ్యాపార మోడల్స్ మీద ప్రభావం భావించడం వల్లే ఈ షేర్లు దెబ్బతిన్నాయి. అయితే ఈ గోల్డ్మ్యాన్ సాట్స్ వంటి సంస్థలు కూడా ఆంథ్రోపిక్తో కలిసి AI ఏజెంట్లని బ్యాంకింగ్ పని చేయించడానికి ఉపయోగించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక పెద్ద కంపెనీలు కూడా ఈ టెక్నాలజీని తీసుకుంటున్నాయి అనేటువంటి ఒక సంకేతం కనిపిస్తోంది. సో క్లాడ్ కోవర్క్ అనేటువంటి సాధారణ చాట్బాట్ కంటే ముందుకు వెళ్ళి కంపెనీల రోజువారీ పనులను ఆటోమేటిక్గా చేసేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. గ్లోబల్ టెక్ షేర్ మార్కెట్లను ముంచేసింది ఎందుకు ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్ మోడల్స్ పనిచేసే విధానాలను మార్చే అవకాశం ఇది కల్పిస్తుంది కాబట్టి. మరి ఉద్యోగాల ప్రభావం ఎలా ఉంటుంది భవిష్యత్తులో అంటే ఇండియన్ ఐటీ కంపెనీల స్టాక్ మార్కెట్ మీద పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి చూస్తే చాలా స్ట్రైట్గా చెప్పాలంటే ఇలాంటి ఐటీ టూల్స్ ఉద్యోగాల్ని పూర్తిగా తీసేస్తాయా? లేదు. కానీ ఉద్యోగాల స్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా మారుస్తాయంటున్నారు. ఇది వాస్తవం. స్పష్టంగా విభజించి చూసినట్లయితే ఎక్కువ ప్రమాదంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి రూల్ బేస్డ్, రిపిటేటివ్, డాక్యుమెంట్ హెవీ పనులు, డేటా ఎంట్రీ, బ్యాక్ ఆఫీస్ ప్రాసెసింగ్, బేసిక్ అకౌంటింగ్ అండ్ రీకన్సిలేషన్, కాంట్రాక్ట్ రివ్యూ ఇవి జూనియర్ లీగల్ వర్క్స్ అనమాట. అలాగే కస్టమర్ సపోర్ట్, Tier 1 స్క్రిప్టెడ్ రెస్పాన్సెస్, మాన్యువల్ రిపోర్టింగ్, MIS రోల్స్. ఇక్కడ మనుషుల సంఖ్య అంటే పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఒక వ్యక్తి చేసే పని AI సహాయంతో 5 నుంచి 10 మందికి సమానం అవుతుంది. అంటే హైరింగ్ అనేది తగ్గుతుంది, అట్రిషన్ పెరుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే కాస్త కష్టమే. మరి మారిపోయే ఉద్యోగాలు ఏంటి అంటే ఏవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి? పని విధానం పూర్తిగా మారుతుంది కానీ ఈ ఉద్యోగాలు అయితే పోవు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావచ్చు, క్వాలిటీ అనాలిసిస్, టెస్టింగ్, QA అండ్ టెస్టింగ్, బిజినెస్ అనలిస్టులు, HR ఆపరేషన్స్, జర్నలిస్టులు, కంటెంట్ క్రియేటర్లు. అమ్మయ్య, మా ఉద్యోగాలు పోవు. సో జర్నలిస్టులు అండ్ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళ ఉద్యోగాలు ఏవి ఈ AI వల్ల పోయేటువంటి అవకాశం లేదు. అలాగే మార్కెటింగ్ అండ్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వీటికి ఢోకా లేదు. కానీ పనితీరు అయితే ఖచ్చితంగా మారుతుంది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే కోడ్ రాయడం కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సరిగ్గా చెప్పడం, ప్రాంప్టింగ్ అనేది చాలా ముఖ్యం. ఇందులో కంటెంట్ రాయడం కంటే ఫ్యాక్ట్ చెకింగ్, నెరేటివ్ ఫ్రేమింగ్ అనేది చాలా ముఖ్యం. టెస్టింగ్ కంటే AI అవుట్పుట్ వ్యాలిడేషన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్, ఈ కోంబో అనేది గెలుస్తుంది. సో ఇక్కడ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మన ఉద్యోగాలు పోతాయని భయపడేవాడు ఇందులో నిలబడలేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ తనని తాను డెవలప్ చేసుకోగలిగిన వాడు నిలబడతాడు. కొత్తగా పెరిగే ఉద్యోగాలు కూడా దీనికి ఉన్నాయి. ఫ్యూచర్ గ్రోత్ రోల్స్ ఏమున్నాయి అనేది చూస్తే ఇది అసలు ట్విస్ట్. సో ఇలాంటి టూల్స్ వల్లే చాలా కొత్త ఉద్యోగాలు పుడతాయి అంటున్నారు. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ ఫ్లో మేనేజర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆడిటర్స్, బయాసరర్స్, కంప్లైన్స్ చెక్, అలాగే ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్స్ అండ్ పాలసీ రోల్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్, లా ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఫైనాన్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఆటోమేషన్ కన్సల్టెంట్స్. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై, జీతాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇండియాకి మరి షాక్ ఎందుకు? ఇండియా లాంటి దేశాలకి మన ఐటీ మోడల్ ఏంటి? లో కాస్ట్ ప్లస్ లార్జ్ మ్యాన్ పవర్. మన దగ్గర టాలెంట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఇది లో మ్యాన్ పవర్, హయ్యర్ ఇంటెలిజెన్స్. అందుకని చెప్పే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో లాంటి కంపెనీల షేర్లు ఇక్కడ పడిపోయాయి. ఇక్కడ ఇన్వెస్టర్లకి భయం అంటున్నారు. మరి ఇంతమంది అవసరమా ఇక అని ఆలోచిస్తారా? కాదు, భారత్ ఎలాగో పూర్తిగా ఇందులో నష్టపోదు. రీస్కిల్లింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో ఎలా ఉండబోతోందంటే, డిగ్రీస్ అలోన్ వోంట్ సేవ్ జాబ్స్. మనకు డిగ్రీలు ఉన్నంత మాత్రాన జాబులు వచ్చేస్తాయి, లేదంటే జాబ్లో మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే కుదరదు. అలాగే రొటీన్ స్కిల్స్, వాటికంటూ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఏముంది, వస్తున్నాం, అకౌంట్స్ చూస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అనుకుంటే కుదరదు, ఇంకా అప్డేట్ అవ్వాలి. అలాగే థింకింగ్, డెసిషన్ మేకింగ్, క్రియేటివిటీ, సర్వైవ్, ఈ 3 ఉండాల్సిందే. ఆలోచన, క్రియాశీలకంగా సృజనాత్మకంగా ఆలోచించగలిగేటువంటి తీరు, ఇవి మనం డెవలప్ చేసుకుంటేనే ఇందులో సర్వైవ్ అవుతాం. అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్స్ని రీప్లేస్ చెయ్యదు డెఫినెట్గా. ఇట్ ఈస్ రీప్లేసింగ్ యావరేజ్ హ్యూమన్స్ ఓన్లీ. ఎవరైతే స్కిల్ సెట్ అవసరం లేకుండా, స్కిల్స్ సరిగ్గా లేకుండా బ్యాక్డోర్తో జాబులు తెచ్చుకున్నాం, లేదంటే మా బాబాయ్, మా మావయ్య, మా ముత్తాత వీళ్ళందరూ కూడా కంపెనీలు, అందులో ఓనర్లు ఇది అనుకుంటే, అలాంటి వాళ్ళకి లేదు ఫలానోడు మన కాస్టేరా పర్లేదు తీసేసుకుందాం అనుకుంటే మాత్రం వాళ్ళ ఉద్యోగాలు ఎలాగో పోతాయి, డెఫినెట్గా పోతాయి. బట్ వర్క్ ఈజ్ వర్షిప్ అని నమ్ముతూ మిగతా వాటిని పక్కన పెట్టి తాను డెవలప్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక కంక్లూడ్ చేసుకుందాం. క్లౌడ్ కోవర్క్ అనేది ఉద్యోగాలకు అంతం కాదు, ఇది కేవలం ఆలస్యం చేసేటువంటి వాళ్ళకి ఒక హెచ్చరిక. సో ఈ మార్పుల్లో నేర్చుకునేవాడు నిలబడతాడు, అలవాటు పడినవాడు మిగిలిపోతాడు. నిజం చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుద్ధం కాదు, ఇది అడాప్ట్ అవ్వగల వాళ్ళకి పరీక్ష మాత్రమే. అడాప్ట్ అయితే నిలుస్తారు, అడాప్ట్ అవ్వలేదా అవుట్, అంతకుమించి చెప్పేదేం లేదు. సో భయపడాల్సినటువంటి వాళ్ళు భయపడండి. ఇంకా మాట్లాడితే భయపడాల్సిన పని లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కష్టపడితే ఉద్యోగం ఉంటుంది, ఆ ఏఐ మీకంటే ఒక నేస్తం అవుతుంది. దాంతో మీ క్రియేటివిటీ ఇంకా పెరుగుతుంది, మీ ఆలోచన సరళి మారుతుంది, ఖచ్చితంగా ఇంకా స్పీడప్ అవ్వాలి అనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది. లేదు ఏఐ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, నాకు ఎందుకు, అంతా మా మేనేజరో మా టీం లీడరో చూసుకుంటాడు, మనకు అవసరం లేదు ఇది అనుకుంటారా? అప్డేట్ అవ్వరా? అప్డేట్ లేదు, అప్పు లేదు, డేటు లేదు అన్నట్టుగా మిగులుతుంది. ఇది ఈ క్లౌడ్ కోవర్క్ సంబంధించినటువంటి ఒక చిన్నపాటి అనాలిసిస్. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.